అధ్యక్షులు మా నాయకులు కేసీఆర్ గారు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో దాన్ని మేమందరం కూడా స్వాగతిస్తూ ఉన్నాం, సమర్థిస్తూ ఉన్నాం. ముఖ్యంగా మహిళలే ఎక్కువ మంది సంతోషపడుతూ ఉన్నారు. దానికి కారణాలు మీకు వివరంగా చెప్తాం. కొద్ది రోజులుగా కవిత గారు మరి చేసే అనేక విమర్శలు కావచ్చు, వారు మాట్లాడుతున్న తీరు బీఆర్ఎస్ పార్టీకి ఒక నష్టాన్ని, కార్యకర్తల మనోభావాల్ని దెబ్బతీసే విధంగా ఉండే. మీరందరూ కూడా చూశారు నిన్న వారు మాట్లాడిన తీరు. తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్ గారితో నడిచిన కోట్లాది మంది తెలంగాణ ప్రజలు ఈరోజు బీఆర్ఎస్ పార్టీని నమ్ముకొని బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులుగా ఉన్న లక్షలాదిగా కుటుంబాలందరూ కూడా బాధపడ్డారు. అందుకనే ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో కీలకంగా ఉన్న కవిత గారిని ఎమ్మెల్సీగా ఉన్నారు, వారిని సస్పెండ్ చేస్తూ మరి పార్టీ నష్టాన్ని నివారించాలి, కార్యకర్తలకు ఒక మనోధైర్యాన్ని ఇవ్వాలనే ఆలోచనతోని వారిని సస్పెండ్ చేయడం జరిగింది. కాబట్టి మేమందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, అలాగే తెలంగాణ ప్రజానికం, కేసీఆర్ గారిని అభిమానించే ప్రజానికం, బీఆర్ఎస్ పార్టీని అభిమానించే ప్రజల పక్షాన మేమందరం కూడా దీన్ని స్వాగతిస్తూ ఉన్నాం. ఇవాళ కవిత గారు కేసీఆర్ గారికి కన్నబిడ్డ. కేసీఆర్ గారు ఉద్యమం చేసే రోజు పార్టీకి నష్టం లేదా తెలంగాణకు నష్టం జరిగితే, అది ఇక్కడి నుంచి జరిగితే సొంత పిల్లలన్నా సొంత కుటుంబ సభ్యులన్నా చూడను, ఉపేక్షించను, తప్పకుండా చర్యలు తీసుకుంటా అని చెప్పారు. అందుకనే ఈరోజు పేగుబంధం కంటే వారిని నమ్ముకున్న కోట్లాది మంది ప్రజల ఆకాంక్ష మేరకు, వారి ఆలోచన మేరకు మరి ఈరోజు ఈ నిర్ణయం తీసుకున్నారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ 20 నెలలుగా బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ రోజు నుంచి అల్లుపెరుగని పోరాటం, ఒంటి కాలి మీద నిలబడి లక్షలాది మంది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు క్షేత్రస్థాయిలో పోరాటం చేస్తూ ఉన్నారు. కాబట్టి కవిత గారు మాట్లాడే తీరు, పద్ధతి పార్టీకి నష్టం చేస్తుంది. కాబట్టి పార్టీకి నష్టం చేసే ఎంత పెద్ద నాయకులైనా, అది కన్నబిడ్డ అయినా, కన్న కొడుకైనా, పేగుబంధమైనా, కార్యకర్తలకు నమ్ముకున్న సైనికుల కంటే ఇది ఎక్కువ కాదు అని చెప్పి ఈరోజు కేసీఆర్ గారి నిర్ణయం తీసుకున్నారు. నిజంగా వారి నిర్ణయానికి మేమందరం కూడా మనస్ఫూర్తిగా హర్షిస్తున్నాం. ఇది ఒక సాహసోపేతమైన నిర్ణయం. 3 నెలలుగా ఈ జరుగుతున్న తీరు అనేక మంది మేధావులు, పెద్దలు మరి వాళ్ళకు వాళ్ళు పూనుకొని కూడా తనకు నచ్చజెప్పే ప్రయత్నం, కానీ వారు చేసే పని అది సరి అయింది కాదని చెప్పే ప్రయత్నం చేసినా తన తీరు మార్చుకోలేదు, తన పద్ధతి మార్చుకోలేదు. కాబట్టి ఇంత పెద్ద నిర్ణయాన్ని వారు తీసుకున్నారు. ఇవాళ 50 మంది తెలంగాణ ప్రజానికం, కేసీఆర్ గారిని అభిమానించేవాళ్ళు, బీఆర్ఎస్ పార్టీని నమ్ముకొని ఉన్నవాళ్ళు, కేసీఆర్ తిరిగి రావాలి, తిరిగి నిలదొక్కోవాలని ఆకాంక్షించే వాళ్ళందరూ కూడా ఇవాళ హర్షిస్తూ ఉన్నారు. నిజంగా మేమందరం కూడా ఇది ఒక గొప్ప హర్షించదగ్గ విషయం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. దీని ద్వారా పార్టీ కంటే ఎవరు ముఖ్యం కాదు, పార్టీలో ఎంత పెద్దవారైనా పార్టీ తర్వాతనే ఏదన్నా అనే విషయాన్ని కార్యకర్తలకు కానీ మరి నాయకులకు కానీ ఒక సరైన రీతిలో ఒక మెసేజ్ని ఇచ్చినట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. ఒకనాడు తెలంగాణ పోరాటం మొదలైనప్పటి నుంచి మనం ఎక్కడ మాట్లాడినా అనేక మంది అమరులైనరు, అనేక మంది పోరాటాలు చేశారు. ఇవాళ తెలంగాణ సాధనలో తెలంగాణ 50 మందిని ఒక తాటి మీదకి తీసుకొచ్చి కరుడుగట్టిన ఆ రోజున్న కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి
కేసీఆర్ గారు చావు నోట్లో తలపెట్టి తెలంగాణని సాధించారు. సాధించుకున్న తెలంగాణను 10 ఏళ్ళు ఒక తండ్రి మనసుతో, ఒక కుటుంబ పెద్ద ఆ కుటుంబ బాగు కోసం, తన కన్న పిల్లల కోసం, సమాజంలో ఆ కుటుంబం గౌరవంగా ఉండాలని కోరుకున్నట్టే ఈ రాష్ట్రం దేశంలో అగ్రభాగాన ఉండాలి. అభివృద్ధి అంటే ఏదో మేడలు కట్టడం, రోడ్లు వేయటం కాదు. ప్రతి పేదవాడు సంతోషంగా ఉండాలి, కడుపు నిండా తినాలని ఆలోచించి వారు అనేక కార్యక్రమాలు తీసుకున్నారు. ఇంత గొప్ప నాయకుడు ఇవాళ 20 నెలలకే ప్రజలందరూ గుర్తించి తిరిగి కేసీఆర్ గారు లాంటి నాయకుడు తెలంగాణకు అవసరమని చెప్పి గుర్తిస్తున్న క్రమంలో మరి కవిత గారు మాట్లాడిన మాటలు నమ్ముకున్న నాయకులను, ప్రజల్ని కూడా ఎంతో మానసిక వేదనకు గురి చేసింది. తన పద్ధతిని మార్చుకుంటే బాగుండు, తన మాట తీరు మార్చుకొని ఉంటే బాగుండు అని చెప్పి మొన్న మరి నిజంగా వారు నిన్న మాట్లాడినప్పుడు అవి చూస్తే మాకు చాలా బాధ అనిపించింది. ఒకవైపు పార్టీలో కేసీఆర్ గారి తర్వాత కేసీఆర్ గారికి కుడి భుజం ఎడం భుజాలుగా మరి హరీష్ రావు గారు, కేటీఆర్ గారిని మేము అందరం భావిస్తాం. కొన్ని రోజులు కేటీఆర్ గారిని ఉద్దేశించి కొన్ని మాటలు మాట్లాడారు. నిన్న కొత్తగా మళ్ళీ హరీష్ రావు గారి గురించి వారు మొన్న అసెంబ్లీ జరిగిన తీరు చూసిన ప్రతి ఒక్కరూ కాళేశ్వరం కమిషన్, కాళేశ్వరం మీద అవినీతి జరిగిందని, ఆ అవినీతి జరిగిందని చెప్తూ దాన్ని ఎక్కడ నిరూపించుకోలేక 15 నెలలుగా వేసిన కమిషన్ కూడా ఒక స్పష్టంగా ఇక్కడ అవినీతి జరిగింది, ఇక్కడ తప్పు జరిగింది అని చెప్పలేని పరిస్థితిలో ఏం చేయాలో పాలుపోక ఒక్కరోజు మరి ఇవాళ హైకోర్టులో మేము కేసు వేసిన తర్వాత హైకోర్టు ఏదైనా డైరెక్షన్ ఇస్తుందో, ఎక్కడ ఆగిపోతుందో, దీన్ని రాజకీయంగా వాడుకోలేమో, ప్రజల దగ్గరికి పోవటానికి ఇన్ని రోజులు కాళేశ్వరం అన్నారు ఏమైంది అని ఎక్కడ అడుగుతారో, కాబట్టి దీన్ని ఒక ఆయుధంగా చూపించాలని చెప్పి సిబిఐకి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారి సర్కారు. దాంట్లో ఏం లేదు, కొండను తోవి ఎలుకను పట్టినట్టుగా ఉండే. ప్రజలందరూ కూడా తూ అని ఒక్క హరీష్ రావు గారే ఒంటి చేత్తో బ్యాటింగ్ చేస్తూ 10 మంది మంత్రులు 33-34 సార్లు ఇబ్బంది పెట్టినా, ఆటంకపరిచినా చాలా బ్రహ్మాండంగా సమాధానం చెప్పి అందరూ నోళ్ళు మూయిస్తే అందరూ వావా అని పొగుడుతా అంటే దాన్ని ఇంకా మేము ఒక రకంగా అసెంబ్లీలో సాధించిన విజయాన్ని మేము అనుభవిస్తా అంటే మర్చిపోలేని పరిస్థితిలో ఇలాంటి తను ఇలా మాట్లాడటం అనేది తప్పకుండా తన వెనక ఇదెవరో ఉండి మాట్లాడిస్తున్నట్టు, పార్టీని నష్టం చేసే పనులు చేయిస్తున్నట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. తను నిన్న మాట్లాడుతూ అన్నారు నేను తోలుబొమ్మను కాదు అని. కానీ 3 నెలలుగా తను మాట్లాడిన సిరీస్ అన్ని తీసి చూస్తే తనే అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే తను చాలా విద్యావంతురాలు, తెలంగాణ ఉద్యమంలో ఉంది. తెలంగాణ ఉద్యమానికి తను కూడా కలిసి ఆ రోజు మరి బతుకమ్మతో మహిళలందరినీ ఒక తాటి మీదకి తీసుకొస్తే ఈ తెలంగాణ ఉద్యమంలో సకల జనులు ఉద్యమం చేసిండ్రు. తెలంగాణలో ఉండే అనేక కులాలు, అనేక సంఘాలు, అనేక మంది ఉద్యోగస్తులు, అనేక మంది విద్యార్థులు, అనేక మంది అసూలు బాసి అనేక మంది చేసింటే తెలంగాణ వచ్చింది. అందరికీ అన్ని అవకాశాలు రాకపోవచ్చు, కానీ కవిత గారిని బ్రహ్మాండంగా కేసీఆర్ గారు మరి ఒకసారి పార్లమెంట్ గెలిపించి రెండోసారి మరి తను ఓడిపోతే మళ్ళీ తన్ని కౌన్సిల్లోకి తీసుకొని గొప్పగా గౌరవించుకున్న విషయం మనందరికీ తెలుసు. అందరికంటే ఎక్కువ మా నాయకుడి బిడ్డగా తప్పకుండా మాకందరికీ తనంటే చాలా పెద్ద గౌరవం. అందరం గౌరవించాం, తెలంగాణ ప్రజానికం గౌరవించింది. మా ప్రాంతానికి వస్తే కేసీఆర్ గారి బిడ్డ వస్తే కేసీఆర్ గారి లాగా ఆమెను కూడా చూడటానికి వచ్చారు. కానీ వాళ్ళ ఇచ్చిన గౌరవాన్ని, ఆమెకు వచ్చిన గుర్తింపును ఆమె దక్కించుకోలేకపోయింది. నిజంగా ఇంత చదువుకొని తనకి ఇంత అవగాహన ఉండి కూడా ఇవాళ ఎవరో ఇలా మాట్లాడటం అనేది చాలా మా అందరి మనసులు కలిచివేసింది.
అందరు కార్యకర్తల మనోభావాలు దెబ్బతిన్నాయి. అందుకనే ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు. మరి దీన్ని ఇవాళ మహిళా లోకం చాలామంది మహిళలు ఇంకా మేము చాలా రోజులుగా రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి కార్యకర్తలు నాయకులు మాట్లాడతారు. అందులో మహిళలు రాజకీయాల్లో ఉన్నా లేకున్నా వాళ్ళ కుటుంబాలతో ఉన్న అనుబంధం ఏ పార్టీలో ఉన్నాయి వాళ్ళు చాలామంది ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు, ఒక మంచి ఆలోచన చేసిందని చెప్పి హర్షిస్తూ ఉన్నారు. ఒకరోజు తను జైల్లో ఉన్నప్పుడు ఫ్లైట్లో వస్తుంటే కేసీఆర్ గారు ఎందుకు బయటికి రావట్లేరు అంటే కవిత జైల్లో ఉంటే తను ఎలా వస్తారు అని అంటే ఈ రాష్ట్రం మరి సాధించింది తెలంగాణ ప్రజానికం కోసం, తెలంగాణలో ఉండే ప్రజల కోసం, అనేక మంది బిడ్డల కోసం ఒక తండ్రిగా వారు సాధించారు కదా. ఇవాళ ఒక బిడ్డ కోసం తను ఇలా బయటికి రాకపోతే ఇది కదా అని అడిగిండ్రు. అంటే ఆయన ఎంత మనోవేదన చెంది ఉంటారు. తనే అన్నది నా కోసం బీజేపీలో కలిపేస్తామంటే నేను వద్దన్నాను అని. అంటే ఒక బిడ్డ అంటే తన మీద ఎంత ప్రేమ చూపించి ఉంటారు.